పరిచర్య ఎవరు చేస్తారు? పాత నిబంధన కాలంలో యాజకుడిది కాదు ఆ పని. యాజకుడి దగ్గర కొంతమంది పరిచారకులు ఉంటారు, వాళ్ళు చేయాల్సిన పని అది. దేవుని మందిర పని కొరకు ప్రతిష్ఠించుకోగలగాలి. మనం పట్టాలు వేయాలి, బాక్సులు సదరాలి, కుర్చీలు పెట్టాలి. ఒకవేళ మందిరం ఏదన్నా కొంచెం అటు ఇటుగా ఉంటే శుభ్రపరుచుకుంటా ఉండాలి. అలా ఎవరైతే మందిరంలో పరిచర్య చేస్తారో వాళ్ళని దేవుడు చూసి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మందిర పని అంటే పోటీ ఉండాలి. మందిర పని అంటే నాదనుకోవాలి. నా ఇంట్లో పని నేను చేసుకుంటాను కదా, దేవుని పని నాకు తక్కువ? దేవునికి పని చేస్తే తక్కువైపోతానా? మందిరంలో చీపిరి పట్టుకుని ఊడిస్తే తక్కువైపోతానా? లేదు 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 లేదు. దేవుని పని నా పని అనుకుని ఎవరు చేస్తారో దేవుడు వాళ్ళ పని ఆయన పని అనుకుని చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డ ఏనాడు దేవుని మందిరంలో పరిచర్య చేసినోడు దేవుడు ఏనాడు తక్కువ చేయలేదు.